నిజంగా నేను నీ తల్లినేనమ్మా. నీకోసమే ఇక్కడికొచ్చాను. నిన్ను చూడాలని ఇన్ని రోజుల నుంచి తపన పడుతున్నాను. ఏందన్నా చెల్లెలు కనిపించలేదని బాధపడుతుంటే కనిపించినట్టే కనిపించి అట్టా వెళ్ళిపోయింది ఏందన్నా? మాట్లాడు ఏందన్నా? నాకైతే చాలా బాధగా ఉందన్నా. కనిపించి వెళ్ళిపోయిందని మనమే ఇట్ట బాధపడుతుంటే నన్ను చూసి కూడా పలకరించకపోయినందుకు నా చెల్లెలు ఇంకెంత బాధపడుతుందో. బాధపడకన్నా, చెల్లెమ్మని ఎట్టాగొట్ట వెతుకు పట్టుకుందాం. ఏయ్, చూసి నడపచ్చుగా. ఏయ్, నువ్వు చూసి నడపచ్చుగా. నీ ఇష్టం వచ్చినట్టు ఎట్టా పడితే అట్ట బ్రేక్ లైట్వేనా? ఏంట్రా కారును గుర్తించాక ఇంకా వాగుతున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేయడానికి ఇది గవర్నమెంట్ రోడ్డా లేకపోతే నీ బాబుగాడు రోడ్డా? ఏయ్, మర్యాదగా మాట్లాడు. ఏంట్రా మర్యాద? చెయ్యెత్తుతున్నావేంది? వాడు నా కారును గుద్దాడు, అది కనిపించలేదా? సోడక తగిలింది. 4 తగిలిస్తే ఈసారి చూసి డ్రైవ్ చేస్తాడు. దెబ్బగాని ఆడి మీద పడిందంటే ఈసారి నా చెయ్య నీ మీద పడుద్ది. మీ ఇష్టానికి గుద్దేసి వెళ్ళిపోతుంటే చూస్తూ కూర్చోవాలా? ఏం చేస్తావేంది? మధ్యలో నువ్వెవర్రా? సోడక తగిలిందంటే ఏందిరా? గుద్దింది వాడు, నష్టం జరిగింది నాకు, మధ్యలో నీకేంద్రా? అన్నా అన్నా వదలన్నా. అన్నా, తప్పు నాదేనన్నా. పొరపాటుగా గుద్దేశానన్నా. అన్నా వదలన్నా. అన్నా వదిలే అన్నా. అన్నా నేను చెప్తున్నా వదిలే అన్నా. అన్నా పోనీ అన్నా. పదన్నా, నా గురించి నువ్వెందుకన్నా గొడవ పడతాం? పదన్నా. సార్, ఏదో చూడక తగిలింది, పొరపాటు అయిపోయింది సార్. మీరు వెళ్ళిపోండి సార్, వెళ్ళండి సార్. రాయ్, ఆడిని బతిమాలేదేంద్రా? మధ్యలో నీకేంట్రా? సార్, మీకు పుణ్యం ఉంటుంది, మా గొడవల్లో మేమున్నాం సార్. వెళ్ళిపోండి సార్, మీరు వెళ్ళిపోండి సార్. చెప్పాడు మీ దండం పెడతా, వెళ్ళిపోండి సార్, ప్లీజ్ సార్. పోరా. అన్నా, వాడెవడో బలిసినోడన్నా. ఇప్పుడు వాడితో గొడవ పడుతూ కూర్చుంటే చెల్లెల్ని ఎవరెదుగుతారన్నా? నువ్వు రాన్నా, రాన్నా, దా కూర్చో. రేయ్ అన్నా, బైక్ దగ్గర తీసుకెళ్ళరా. అలాగే అన్నా.
బాబాయ్ పాలు తీసిపెట్టు, నేనిప్పుడే వస్తా. హలో, ఎవరు? ఏయ్యా, ఇల్లు వాకిలి మర్చిపోయావా? చిన్నమ్మ, ఎట్టున్నావే? నేను బాగానే ఉన్నానులే, నువ్వెట్టా ఉన్నావయ్యా? నా చెల్లెల్ని తీసుకొస్తానని పోయిన పోవడం, ఇంటిని, ఇంట్లో వాళ్ళని అందర్నీ మర్చిపోయావుగా. మరి సెట్టపోతానే. మరేది? ఓ ఫోన్ చేసావా? ఓ ఉత్తరం ముక్కైనా రాసావా? పనుల్లో పడి కుదరలేదులే. అమ్మా నాయన ఎట్టున్నారు? అందరం బాగానే ఉన్నాం. నీలెట్టా ఉందయ్యా? కనిపించిందా? బాలు బాగున్నాడా? మాట్లాడవేందయ్యా? ఏం మాట్లాడమంటావే? వచ్చిన కాడి నుంచి నీళ్ళ కోసం తిరుగుతూనే ఉన్నా. అంటే నీళ్ళింకా దొరకలేదా? ఏమైపోయిందయ్యా? చిన్నత్త నీళ్ళకేదో ప్రమాదం అని చెప్పిందిగా. నువ్వు పోయినాక కూడా నీళ్ళ దొరక్కపోవడం ఏందయ్యా? కట్టపడి నీళ్ళ యాడందో తెలుసుకున్నా. చివరి నిమిషంలో కనపడకుండా పోయింది. పిచ్చోళ్ళ ఈ టౌన్లో పడి తిరుగుతున్నానే, మొన్న నీళ్ళ కనిపించింది. కనిపించిందా? మరి దొరకలేదంటావే? కనిపించింది కానీ నన్ను చూసి నేను పిలుస్తున్న ఆగకుండా పారిపోయింది. నిన్ను చూసి నీళ్ళ పారిపోవడం ఏందయ్యా? ఎంత కష్టంలో ఉన్నా కొండలా నువ్వు కనిపించగానే పరిగెత్తుకుని నీ కాడికి రావాలి కాని. అదే అర్థం కావట్లేదే. నీల ఈ ఊళ్ళోనే ఉంది, కాకపోతే ఏడుండదో తెలియడంలా. కళ్ళకు కనిపించి పారిపోయింది అంటే ఇంకా ఏడున్నా కనిపిస్తుందా? కనిపిస్తదే. నీల చాలా ప్రమాదకరమైన మనుషుల దగ్గర ఉంది. వాళ్ళ కోసమే సొత్తన్నా. ఎవరయ్యా వాళ్ళు? నీళ్ళని దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది? మన నీళ్ళ ఆళ్ళకెట్టా తెలుసు? అసలు అసలు ఏం జరుగుతుందయ్యా? ఏం జరుగుతుందో నాకేం తెలియట్లేదు. పిన్ని నేను నేల కోసం తిండి తిప్పలు మానేసి తిరుగుతున్నాం. అయినా ప్రయోజనం కనిపించడలా. నువ్వు చెప్పేది వింటుంటే భయం వేస్తుందయ్యా. నేలని మళ్ళా మన కళ్ళతో చూడగలమంటావా? నేలకేం కాదే. నేను బతుకుండగా నేలకేం కానివ్వను. శుద్ధంగా నీళ్ళ ఇష్టానికి దాన్ని బతుకమనుంటే ఈ నీళ్ళకి నీ కష్టాలు వచ్చుండేవా? ఆ రోజు నువ్వు చేసిన పనికేగా ఇదంతా. ఏడో చోట సంతోషంగా ఉంది అంటే ఆ సంతోషాన్ని ఊహించుకుని బతికేయొచ్చు. ఏడో కష్టంలో ఉంది అంటే కాలు నిలబడ్డం లేదయ్యా. ఏం చేస్తావో ఎట్టా చేస్తావో నీళ్ళ తొందరగా తీసుకురా అయ్యా. అదే సొత్తున్నానే. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఊరుకొత్తే మాత్రం నా సెల్లులతోటే వత్తా. తొందరగా రా అయ్యా. అత్తమ్మావ కూడా దిగులు పడుతున్నారు. వచ్చేతనులేవే. వాళ్ళకి ఎన్ని చెప్పమాక భయపడతారు. అట్టాగే నువ్వు జాగ్రత్త అయ్యా. నాకేంది లేవే, మీరు జాగ్రత్త. ఉంటాను. అట్టాగేనయ్యా. చిన్నతను అడిగానని చెప్పు. తొందరగా వచ్చేయ్యా. ఉంటాను.
సుమతి విషయం చెప్పి మరీ బాధ పెట్టినట్టున్నాం. ఏమోలే, ఇప్పుడు మనం కదిలేయటం ఎందుకు? వద్దులే, మన పని మనం చూసుకున్నాం. లింగం అమ్మో చూశాడు. ఏంటి బావా? ఈ మధ్య ఆడవాళ్లలో ధైర్యం పెరిగినట్టుంది. అవును బావా, నేరుగా మందు షాపుకెళ్ళి మందు కొనగలుగుతున్నారు, పబ్లిక్ గా సిగరెట్ తాగలుగుతున్నారంటే ధైర్యం పెరిగినట్టే బావా. ఏయ్, అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు అడిగిన దానికి నాకు తెలిసింది చెప్పాను తప్ప? తులసే తల ఎగరేస్తోంది అనుకుంటే దాని ఫ్రెండ్ కూడా తల ఎగరేస్తోంది. ఏం చూసుకోనరా వీళ్ళకింత ధైర్యం? ఇప్పుడు వాళ్ళు కొట్టినా మనం కొట్టమని కేసులు పెట్టే ఫెసిలిటీ గవర్నమెంట్ వాళ్ళకి కల్పించిందిగా, అది చాలదా? అంత దూరం వస్తే కేసు పెట్టడానికి వాళ్ళు ఉండాలి కదరా. అది నిజమేలే బావా. స్మార్ట్ గా ఉన్నామని స్మూత్ అనుకుంటున్నారు, పంజా విసిరితే కదా పవర్ ఏంటో తెలిసేది. నమస్తే సార్. నమస్తే. ఏంటి లాయర్ గారు సడన్ గా వచ్చారు? ఏం సార్, ఇంతకాలం ఆస్తి మీదే అన్నట్టుగా హాయిగా అనుభవిస్తూ వచ్చారు. ఇంకా మీరు జాగ్రత్త పడాల్సిన టైం వచ్చిందని చెప్పడానికి వచ్చాను. ఏంటి మీరనేది? అవునండి, ఇన్ని రోజులు తులసి భర్తగా కోట్ల ఆస్తిని మీరే అనుభవిస్తూ వచ్చారు. ఇప్పుడు తులసి వచ్చింది, తులసి కూతురు వచ్చింది. ఇదిగో, ఆటలో పేక ముక్కలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఆడేవాడు అక్కడే ఉంటాడుగా. జేబులో డబ్బులైపోతే ఆడేవాడు కూడా ఉండడుగా. తులసి కూతురు వచ్చింది అంటే ఆటలో మీ సీటు ఖాళీ చేసే టైం దగ్గర పడింది అని అర్థం. అది హెచ్చరించిపోదామని వచ్చాను. తులసి కూతురు వస్తే మా బాబు ఎక్కడికి పోతాడండి? ఈ ఆస్తి మొత్తం ఆనందిది. సరే, అతను తులసి పేరు మీద రాశాడు. తులసి ఫ్రేమ్లో లేకుండా పోయింది కాబట్టి ఇంతకాలం అడ్డులేదు. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చింది, ఈ ఆస్తి నాది అని కోర్టులో వేసింది అనుకోండి, కీ చైన్ తప్ప ఏ తాళం మీ దగ్గర మిగలదు. ఇది తులసి ఆస్తి కాదు, పోనీ పూర్వీకులది కాదు, ఆనంద్ ఆస్తి. అతని కూతురిగా నేలకే ఈ ఆస్తి మొత్తం చెందుతుంది. కాదు అని తులసి అడ్డుపడినా కుదరదు. ఏంటి బావా, మనం బ్యాగులు సర్దుకునే టైం దగ్గర పడ్డట్టేనా? మళ్ళీ మన బతుకు కర్నూలేనా? ఎదిగింది దిగజారడానికి కాదురా. ఏం చేస్తాం బావా, ఇంతకాలం ఈ ఆస్తి నీది కాదు అన్న విషయం మర్చిపోయి బతికాం. ఇప్పుడు ఆ నేలొచ్చి ₹1 ఖర్చు పెట్టి A4 సైజు పేపర్ మీద అర్జీ పెట్టుకుందే అనుకో, పర్సులో చిల్లర పైసలతో సహా అంతా అప్పగించి వెళ్ళిపోవాల్సిందే. జేడీ గారు, ప్రమాదం మీకు చాలా దగ్గరలో ఉంది. ఇంతకాలం మీ పర్సనల్ లాయర్గా మీ ఆస్తులు చూసుకుంటూ హాయిగా బతికేశాను. ఇప్పుడు తేడా వస్తే మీతో పాటు నేను రోడ్డు మీదకి రావాలి. అది విషయం. మనం పోతామని కాదు, ఆయన రోడ్డు మీదకి వస్తాడని ఆయన బాధ. ఎవరు రోడ్డు మీదికి రారు. ఎలా బావా? హాయిగా వెళ్లే దారిలో అడ్డం వస్తే ఏం చేస్తాం? అడ్డం లేకుండా ఎప్పటికీ రాకుండా చేస్తాం. అంటే కూతురు పుట్టాక ఇప్పటి వరకు చూడలేకపోయాను, ఎంత అయిందో ఎలా ఉందో అని. అయినా ఆనంద్ చాలా ఫీల్ అవుతున్నాడట. వాడి దగ్గరికి పంపిస్తాను. చంపేస్తావా? అది ఎప్పుడు చేసుండొచ్చుగా బావా, ఇప్పటిదాకా ఎందుకు ఊరుకున్నా? తులసితో ఆడుకోవాలంటే ఆటకో బొమ్మ కావాలి. అందుకే ఇంతకాలం నీలని నా దగ్గరే దాచిపెట్టి తులసిని ఆడించాను. ఇప్పుడు ఆట అయిపోయింది, తులసి ఓడిపోయింది. ఇక మిగిలింది నీల చావు. ఫిక్స్ అయ్యావా బావా? తప్పదు లింగం. ఆస్తి కావాలన్నా అధికారం కావాలన్నా మర్డర్ మామూలు విషయం. ఈ ఆస్తి ఎప్పటికీ నాదే. దీనికోసం ఆ రోజు ఆనందుని చంపాను, ఈ రోజు నీలని చంపుతాను.
ఏంటి తులసి గుడికని వెళ్ళి ఇంకా రాలేదు? ఎల్లి సానాసేపు అయింది కదా, ఇంకా రాకపోవడం ఏంది? నీల పుట్టినరోజని చెప్పి అర్చన చేయిస్తానని వెళ్ళింది. ఈ పాటికి వచ్చేయాలే, ఇంకా రాలేదేంటి? నేల పుట్టినరోజున వెళ్ళిందా? ఉమ్, మా పిన్నమ్మకి నేలంటే ఎందుకో భలే పేనం. మా నేల కోసం ఎంత బాధపడుతుందో చూడండి. తల్లి కదా. ఆ, అదే తల్లి లాంటిదే కదా అని. అక్క కూతురైనా తన కన్న కూతురే అన్నంత ప్రేమ. నిజమే, మా పిన్నమ్మ తాపత్రయం చూస్తే ఎవరైనా తన కూతురేనేమో అనుకుంటారు. పాపం నీల కోసం తులసి ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. నీల త్వరగా కనిపిస్తే తన ఆనందానికి అవధులుండవు. నీల దొరకాలని, నీల బాగుండాలని పూజ చేయించడానికే గుడికెళ్ళింది. కన్న తల్లిలా మా పిన్నమ్మ నేల గురించి కట్టపడతా ఉంది. తొందరగా నేల దొరికితే బావుండు. ఉహుం. నీల కోసం మీ ఇద్దరు ఇంత కష్టపడుతున్నారు, దొరకకుండా ఎక్కడికి పోతుంది? సరేనండి, నేనట్ట బయటికి పోయేత్తా. మా పిన్నమ్మ వస్తే చెప్పండి. అలాగే. ఆంటీ, తులసి గుడికెళ్ళిందమ్మా. తులసి గుడికెళ్ళిందని తెలుసు, అక్కడ అవమానపడిందని తెలుసు. అవమానపడిందా? ఏంటమ్మా నువ్వనేది? అవునాంటీ, తులసి గుడికి ఎవరి కోసం వెళ్ళిందో వాళ్ళని కలిసింది. అంటే తులసి ఇంతకాలం నీళ్ళని కలవాలి అనుకుంది కదా, ఆ, ఆ నీళ్ళనే కలిసింది. నిజమా? తులసి తన కూతుర్ని కలిసిందా? ఆ క్షణం కోసమే కదమ్మా ఇంతకాలం తులసి అల్లాడిపోతుంది. ఓ, అందుకే ఆలస్యమై ఉంటుంది. అంటే ఇప్పుడు తులసి నీళ్ళని తీసుకొస్తుందా? నీళ్ళను కలిసిన క్షణం చాలా గొప్పదని మీరనుకుంటున్నారు, కానీ ఆ క్షణమే తులసి జీవితంలో మర్చిపోలేని క్షణం అయింది. తన కూతురే తులసి గొంతు పట్టుకుని చంపబోయింది. చంపబోయిందా? అదేంటమ్మా? నేను నీ తల్లిని అని తులసి నీలకు చెప్పలేదా? చెప్పినా నమ్మదు. అదేంటి? జేడీ చేసిన ప్లాన్ అది. తను కిడ్నాప్ చేసి దాచిపెట్టి తులసి దాచిపెట్టినట్టు, తులసి బాధ పెట్టినట్టు నీల అనుకునేలా చేశాడు. అందుకే తులసి మీద నీల కక్ష పెంచుకుంది. నేను నీ తల్లినని తులసి చెప్పినా నీల నమ్మలేకపోయింది. ఇదంతా నీకెలా తెలుసమ్మా? జేడీ వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. నీల తులసి గొంతు పట్టుకుంది. అన్నీ నేనే చేసిన. వాళ్లను కొట్టింది, తిట్టింది, బాధ పెట్టింది. తులసి అని నమ్మేలా చేశాను. నమ్మింది. ఏం మనిషమ్మా వాడు? తులసిని ఇంకెన్ని బాధలు పెట్టాలనుకుంటున్నాడు? కన్న కూతురికే తల్లిని శత్రువుని చేశాడంటే వాడు మనిషి కాదమ్మా. నిజంగా వాడు మనిషి కాదు. ఇంకా ఇలా తులసి ఇంకెన్ని బాధలు పడాలమ్మా? ఇంకా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. నీల ఎక్కడుందో వెంటనే తెలుసుకోవాలి. ఒక్కసారి ఎదురు పడితేనే తులసి ప్రాణాలు తీయాలి అనుకుంది.
మరోసారి ఎదురుపడినా అదే జరుగుతుంది. ఈసారి అలా జరగకూడదు. ఈలోపే నీల ఎక్కడుందో తెలుసుకొని తనకి నిజం చెప్పాలి. నీల కనిపించి తులసితో అలా ప్రవర్తించింది అంటే పాపం తులసి ఎంత అల్లాడిపోతుందో. తులసి మళ్ళీ ఇలా బాధపడకూడదు అంటే నీలను కలవాలి, తనకి నిజం చెప్పాలి.